హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. భర్త మీద కోపంతో కూతురి జీవితంలో నిప్పులు పోసి ఆమె జీవితాన్ని నాశనం చేసిన తల్లి. ఇంతకీ ఆ తల్లి చేసిన తప్పేంటి? తను అలా ఎందుకు చేసింది? తల్లి నిజస్వరూపం తెలుసుకున్న కూతురు ఏం చేసిందో ఈ కథలో మనం తెలుసుకుందాం. వాన చినుకులు కిటికీ గాజుపై జారుతూ ఉండగా కళ్యాణి చేతిలో ఉన్న కాగితాలు గాలికి రెపరెపలాడుతూ ఉన్నాయి. ఆ కాగితాలు ఒక్కసారిగా ఆమె జీవితాన్ని తారుమారు చేశాయి. ఆ కాగితంపై ఉన్న పదాలు చాలా చిన్నవే అయినా వాటి అర్థం మాత్రం ఆమె హృదయాన్ని ముక్కలు చేసేసింది. అవి విడాకుల పేపర్లు. 8 సంవత్సరాల వివాహ బంధం పిల్లలు లేకపోవడం అనే కారణంతో ముగిసిపోతుందని అందులో రాసి ఉంది. ఆ క్షణం కళ్యాణికి శ్వాస కూడా భారంగా అనిపించింది. తాను ఇంతకాలం జీవించిన జీవితం అంతా ఒక అబద్ధంలా అనిపించింది. అసలు ఏం జరిగింది అంటే, ఆ రోజు మాధవ్ ఉదయం ఆఫీస్కి వెళ్ళి రాత్రైనా ఇంటికి రాలేదు. బయట మబ్బులు కమ్ముకొని భారీ వర్షం మొదలయ్యింది. కరెంటు కూడా పోయింది. ఆ చీకటి, ఆ నిశ్శబ్దం కళ్యాణిని భయపెట్టాయి. మాధవ్ ఇంకా ఎందుకు రాలేదు? నాకు చాలా భయంగా ఉంది అని ఆమె ఒంటరిగా కూర్చొని ఎదురు చూస్తుంది. కొంతసేపటికి తలుపు దగ్గర శబ్దం వినిపించగానే ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. భయపడుతూ వెళ్ళి తలుపు తెరిచింది. మాధవ్ లోపలికొచ్చాడు. అతన్ని చూసిన క్షణంలో కళ్యాణి కళ్ళలో కన్నీళ్లు నిండిపోయాయి. మాధవ్, ఎక్కడికి వెళ్ళారు? నాకెంత భయమేసిందో తెలుసా అని ఆందోళనగా అడిగింది కళ్యాణి. మాధవ్ మాత్రం చిన్నగా నవ్వుతూ, పిచ్చిదానా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావన్నాడు. ఆ మాట విన్న కళ్యాణి మనసులో ఉన్న భయం కోపంగా మారింది. నేనెందుకు ఏడవను? ఇంత రాత్రి అయ్యింది, బయట వర్షం పడుతోంది, కరెంటు లేదు. నా మనసు భయంతో వణికిపోయింది అని గట్టిగా చెప్పింది. మాధవ్ ఆమె చెయ్యి పట్టుకొని, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వెంటనే అతని ముఖంలో మార్పు వచ్చింది. అతని మాటల్లో ప్రేమ తగ్గింది. కళ్యాణి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ మన పెళ్ళై 8 సంవత్సరాలు అయ్యింది. ఇన్నేళ్లలో నాకేం దొరికింది చెప్పు అని గంభీరంగా అన్నాడు. ఆ మాటలు విన్న కళ్యాణి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇన్నేళ్ళు నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకోలేదా? అంది కళ్యాణి. జీవితంలో భార్య ప్రేమ ఒక్కటే సరిపోదు కళ్యాణి, పిల్లలు కూడా కావాలి. పిల్లలు పుట్టాలని నా కోరిక నన్ను లోపల నుంచి చంపేస్తోంది. కానీ నువ్వు నాకొక్క సంతానం కూడా ఇవ్వలేకపోయావు అని మాధవ్ కఠినంగా అన్నాడు. కళ్యాణి కళ్ళలో కన్నీళ్లు పొర్లాయి. మాధవ్, నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు. పిల్లలు లేరని నాకు కూడా బాధగానే ఉంది అని ఏడుస్తూ చెప్పింది కళ్యాణి. నువ్వు బాధపడతావనే ఇన్ని సంవత్సరాలు నేను ఈ విషయం గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు నాకు తట్టుకోవడం కష్టంగా ఉంది. నేను ఇలా ఎంతకాలం జీవించాలి? నలుగురిలోకి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నాను అని గట్టిగా అన్నాడు మాధవ్. ఆ మాటలు కళ్యాణి మనసును ఛిద్రమయ్యేలా చేశాయి. నాకు ఈ జీవితం వద్దు. ఇదిగో విడాకుల పేపర్లు, వీటిపై సంతకం పెట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపు మూసేసుకున్నాడు మాధవ్. ఆ క్షణంలో కళ్యాణి మెదడు ఏం పనిచేయలేదు. మాధవ్ ఇలా మాట్లాడతాడని తనెప్పుడూ ఊహించలేదు. అతని మాటలు గుర్తు తెచ్చుకొని కుమిలిపోతుంది కళ్యాణి. రాత్రంతా కన్నీళ్ళు ఆగలేదు ఆమెకు. ఉదయం అవ్వగానే మాధవ్ గదిలో నుంచి బయటకొచ్చాడు. అతను చూస్తుండగానే విడాకుల పేపర్లపై సంతకాలు పెట్టి తనకు అవసరమైన వస్తువులు సర్దుకొని ఎవరితోనూ మాట్లాడకుండా గుమ్మం దగ్గరకొచ్చింది. చివరిసారిగా మాధవ్ తనని ఆపుతారేమోనని అతని వైపు కన్నీళ్లతో చూసింది. కానీ అతను మాత్రం కళ్యాణి వైపు చూడకుండా ఎటో చూస్తూ ఉన్నాడు. ఆమె మౌనంగా రోదిస్తూ ఆ ఇంటి గడప దాటింది. నిశ్శబ్దంగా పుట్టింటి దారి పట్టింది. ఆ ప్రయాణం మొత్తం ఒకే ఆలోచన ఆమెను వెంటాడింది. ఈ విషయం అమ్మ నాన్నకి ఎలా చెప్పాలి? నా జీవితం నాశనమైందని తెలిస్తే వాళ్ళు ఎలా తట్టుకోగలరు అని బాధపడుతూ ఉంది కళ్యాణి. కళ్యాణి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న వరండాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాడు. అంత ఉదయాన్నే ఇంటికొచ్చిన కూతుర్ని చూసి అతను షాక్ అయ్యాడు. కళ్యాణి, ఏమైంది? ఇంత ఉదయం ఇలా ఎందుకు వచ్చావు? అంతా బాగానే ఉంది కదా, ఎలాంటి సమస్య లేదు కదా అని ఆతృతగా అడిగాడు ఆయన. ఇక తన బాధను దాచుకోలేక కళ్యాణి ఏడుస్తూ, ఏం బాగోలేదు నాన్న, మాధవ్ నన్ను వదిలేశాడు, ఆయనకు నాతో విడాకులు కావాలంట అని చెప్పింది కళ్యాణి. ఆ మాట విన్న వెంటనే వాళ్ళ నాన్న గుండె ఆగినట్టుగా కింద పడిపోయాడు. కిచెన్లో ఉన్న కళ్యాణి వాళ్ళ అమ్మ సుజాత ఆ శబ్దం విని పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని కంగారుగా అడిగింది. వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లగా డాక్టర్ పరీక్షించి హార్ట్అటాక్ వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. హాస్పిటల్లో 2 రోజులుండి ఆ తర్వాత తిరిగి ఇంటికొచ్చారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కళ్యాణి తనను తాను నిందించుకుంది. నా వల్లే ఇది జరిగింది, నాన్న ఇలా అయ్యారు అని ఏడుస్తుండగా
వాళ్ళ అమ్మ సుజాత ఆమె చెయ్యి పట్టుకొని, ఇదంతా ఆ పైవాడి లీల, నువ్వు బాధపడకు, ఇందులో నీ తప్పేం లేదు అని ఓదార్చింది. జరిగింది ఏది మన చేతుల్లో లేదు, కానీ ఇక నుంచి ఎలా బ్రతకాలనే విషయం మన చేతుల్లో ఉంది అని చెప్పింది ఆవిడ. ఆ రోజు నుంచి కళ్యాణి మౌనంగా అమ్మా నాన్నల సేవ చేస్తూ జీవితం గడిపేస్తుంది. బయటికి చూస్తే అన్నీ సవ్యంగా ఉన్నట్టే కనిపించినా ఆమె మనసులో మాత్రం ప్రతి క్షణం ఒకే ప్రశ్న తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఒంటరిగా కూర్చొని ఆమె లోపల, నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది? మాధవ్ నన్ను ఎంతగానో ప్రేమించేవాడు, ఒక్కసారిగా ఎందుకు ఇలా మారిపోయాడు? నిజంగా తప్పు నాదేనా అని తనని తానే ప్రశ్నించుకుంటూ నిశ్శబ్దంగా ఏడ్చేది. అలా ఒకరోజు తన గదిలో కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటుండగా పని మనిషి గది శుభ్రం చేయడానికి వచ్చింది. కళ్యాణి ఏడుస్తున్నట్టు చూసి కొంచెం భయంతో దగ్గరకు వచ్చి, అక్క, ఒక మాట చెప్పనా అని మెల్లగా అడిగింది. కళ్యాణి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏమైంది చెప్పు అని చెప్పింది. పని మనిషి కొంచెం ఆలోచించి, ఈ కాలంలో మనుషులను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అక్క. ఎందుకంటే వాళ్ళు తమ వాళ్ళే కష్టాల్లో పడితే కూడా చూసి ఆనందపడుతుంటారు అని అంది. ఆ మాట విని కళ్యాణి కాసేపు ఆశ్చర్యంగా చూసి, ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నావని అడిగింది. పని మనిషి కొంచెం ధైర్యం తెచ్చుకొని, అక్క, మీరు ఈరోజు ఉన్న పరిస్థితికి కారణం మీ అమ్మగారే. ఆమె మిమ్మల్ని ఇలా చూసి లోపల ఆనందపడుతోంది అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే కళ్యాణి షాక్ అయ్యింది. ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి కూర్చొని, ఏమంటున్నావు నువ్వు? నీకు తెలిసే మాట్లాడుతున్నావా అని కోపంగా అడిగింది. పని మనిషి వెనుకడుగు వేయకుండా, నేను చెప్తున్నది నిజమే అక్క, ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది అని అనబోతుండగా అదే సమయంలో తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. సుజాత లోపలికి వచ్చి పని మనిషిని కోపంగా చూసి, ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నావా? మిగతా పని ఎవరు చేస్తారు? వెళ్ళి నీ పని చూసుకో అని గట్టిగా అరిచింది. పని మనిషి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె కళ్యాణి దగ్గరికి వచ్చి కూర్చొని, ఆ పని పిల్లతో ఎక్కువగా మాట్లాడొద్దు కళ్యాణి, అది పెద్ద అబద్ధాల కోరు. అది 4 ఇళ్లలో పనిచేస్తుంటుంది. అక్కడి మాటలు ఇక్కడ చెబుతుంది, ఇక్కడి మాటలు అక్కడ చెబుతుంది అని చెప్పింది ఆవిడ. కళ్యాణి కొంచెం సందేహంగా, కానీ అమ్మ, ఆమెను చూస్తే అలా అనిపించదే అని మెల్లిగా అంది. ఆవిడ కొంచెం కఠినంగా నవ్వుతూ, అలా ముఖం చూసి ఎవరి గురించి తెలుసుకోలేవు కళ్యాణి. నువ్వు మాధవ్ని కూడా మంచివాడని, అమాయకుడని అనుకున్నావు కదా, కానీ చివరికి ఏమైంది? అతని ప్రేమలో ఎంతగా మునిగిపోయావో నీకు గుర్తుందా? మేమెంత చెప్పినా నువ్వు వినలేదు అని చెప్పింది ఆవిడ. మౌనంగా కూర్చున్న కళ్యాణి మనసులో వాళ్ళ అమ్మ మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. మమ్మల్ని కాదని నువ్వు మాధవ్ని పెళ్లి చేసుకుంటానన్నావు, కానీ మేము ఒప్పుకోలేదు. కానీ చివరికి మేము ఒప్పుకునేలా చేశావు నువ్వు. కానీ వాడేం చేశాడు చెప్పు? నీ ప్రేమను ఏమన్నా గౌరవించాడా? ప్రపంచంలో చాలామందికి పిల్లలు పుట్టడం లేదు, అలాగని వాళ్ళందరూ తమ భార్యలను వదిలేస్తున్నారా? కానీ వాడు వదిలేశాడు. మా మాట వినకుండా నువ్వు చేసిన తప్పుకు దేవుడు ఈ విధంగా శిక్ష విధించాడు అని అంది ఆవిడ. ఆ మాటలు విన్న కళ్యాణి గుండె బరువెక్కిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సుజాత కోపంగా తలుపేసి బయటకు వెళ్ళిపోయింది. ఆ శబ్దం కళ్యాణి మనసులో పాత జ్ఞాపకాలను మేల్కొలిపింది. ఆ జ్ఞాపకాలు ఆమె మనసు కాలేజీ రోజులకి వెనక్కి తీసుకెళ్లాయి. ఒకరోజు భారీ ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది. కళ్యాణి భయంతో వణికిపోతూ ఒక మూలలో నిలబడి ఉంది. చుట్టూ ఉన్నవాళ్ళు నవ్వుతూ, నువ్వు పిరికిదానివి అంటూ ఆమె నట పట్టిస్తున్నారు. అప్పుడు కళ్యాణి క్లాస్మేట్ అయిన మాధవ్ ముందుకొచ్చి ఆమె దగ్గర నిలబడి, కళ్యాణి భయపడకు, నేనున్నాను కదా అని మృదువుగా అన్నాడు. ఆ మాట విన్న కళ్యాణికి కొంచెం ధైర్యం వచ్చింది. మాధవ్ నవ్వుతూ, నాకు కూడా ఒక చెల్లెలుంది, ఆమె కూడా నీలా ఉరుములకు చాలా భయపడుతుంది అని చెప్తూ ఆమెతో కొత్త కొత్త విషయాలు మాట్లాడి ఆమె భయాన్ని తగ్గించాడు. ఆ రోజు నుంచి మాధవ్ పద్ధతి, అతని మాటలు, అతని జాగ్రత్త కళ్యాణి మనసును ఆకట్టుకున్నాయి. ఇతను నన్ను నిజంగా అర్థం చేసుకుంటున్నాడు అని కళ్యాణి లోపల అనుకుంది. కాలక్రమేణా వాళ్ళిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. మాధవ్ ఎప్పుడూ కళ్యాణిని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆమెకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా గమనించేవాడు. కళ్యాణి, నువ్వు నవ్వితే చాలా బాగుంటుంది, ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండు అని చెప్పేవాడు. అలా రోజులు గడిచిపోయాయి. చదువు పూర్తయింది. ఇంట్లో కళ్యాణి పెళ్లి గురించి మాట్లాడడం మొదలయ్యింది. ఒకరోజు ఇంట్లో వాళ్ళు తమ బంధువుల అబ్బాయితో ఆమె పెళ్లి నిశ్చయం చేశారు. ఆ విషయం విన్న వెంటనే కళ్యాణి గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే మాధవ్కి ఫోన్ చేసి, మాధవ్, నాన్నగారు నాకు వేరే అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేశారు, నాకేం చేయాలో అర్థం కావటం లేదు, నాకు చాలా టెన్షన్గా ఉంది అని ఆందోళనగా చెప్పింది. మాధవ్ కొంచెం నవ్వుతూ, కళ్యాణి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీకేం చేయాలో అర్థం కావటం లేదు,
కానీ ఆ మాట నాతో చెప్పడానికి భయపడుతున్నావు అని అన్నాడు. ఆ తర్వాత కొంచెం నిశ్శబ్దంగా, కళ్యాణి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా జీవితంలో ఉండాలి అని తన మనసు బయటపెట్టాడు మాధవ్. ఆ మాట విన్న కళ్యాణి ఆనందంతో ఊగిపోయింది. వెంటనే వాళ్ళమ్మను వెతుక్కుంటూ, అమ్మ, మాధవ్ నాకు ప్రపోజ్ చేశాడు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, మీరు నిశ్చయించిన పెళ్ళి నాకొద్దు, నేను మాధవ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఆ మాట విన్న వెంటనే వాళ్ళ అమ్మ కోపంతో కళ్యాణి చెంపపై గట్టిగా కొట్టి, నువ్వు మీ నాన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్తావా, మీ నాన్న పరువు గంగలో కలిపిస్తావా అని గట్టిగా అంది. అమ్మ ప్రవర్తన చూసి కళ్యాణి కళ్ళల్లో కన్నీళ్లు పొర్లాయి. అమ్మ ఇలా చేస్తుందని తనెప్పుడూ అనుకోలేదు. బాధపడుతూ తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది కళ్యాణి. రాత్రి వాళ్ళ నాన్న వచ్చాక కళ్యాణి గురించి అడిగాడు. ఆవిడ జరిగిన విషయం చెప్పింది. వెంటనే అతను కళ్యాణి గదిలోకి వచ్చి, ఎందుకు ఇలా రూమ్లో ఉండి తలుపేసుకున్నావన్నాడు. కళ్యాణి వెక్కి వెక్కి ఏడుస్తూ, నాన్న, నేను మాధవ్ని ప్రేమిస్తున్నాను, అతన్ని తప్ప ఇంకెవరిని నా భర్తగా ఊహించుకోలేను అని చెప్పింది. అతను కొంతసేపు మౌనంగా ఉండి, నేను వాళ్ళకు మాటిచ్చాను, నీ పెళ్ళి అతనితో జరుగుతుంది అని గట్టిగా చెప్పాడు. కానీ కళ్యాణి వదల్లేదు. నాన్న, మాధవ్ లేకుండా నేను బ్రతకను అని ఏడుస్తూ చెప్పింది. చివరకు ఎన్నో వాదనలు, కన్నీళ్ళు, వేడుకోలు తర్వాత వాళ్ళని ఒప్పించి మాధవ్తో తన పెళ్లి జరిపించుకుంది కళ్యాణి. పెళ్లి తర్వాత కళ్యాణి మాధవ్ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. మాధవ్ కుటుంబం కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంది. కళ్యాణి, నువ్వు మా ఇంటి కోడలు మాత్రమే కాదు, మా అమ్మాయివి కూడా అని అత్తగారు చెప్పిన మాటలు ఆమె మనసుకు హాయినిచ్చాయి. జీవితం ఆనందంగా సాగింది. కానీ పెళ్ళై 3 సంవత్సరాలు గడిచినా కళ్యాణ్కి పిల్లలు పుట్టలేదు. ఒకరోజు కళ్యాణి అత్తయ్య దగ్గరికొచ్చి, కళ్యాణి, మన ఇంట్లో కూడా పిల్లల ఆటలు, నవ్వులు వినాలనుంది. మీకు పెళ్ళై 3 ఏళ్ళు అయ్యింది, కానీ ఇంకా ఆనందం మాకు దక్కలేదు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మాధవ్ ఇద్దరు ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోండి అని మెల్లగా చెప్పింది. ఆ మాట విన్న కళ్యాణి హృదయంలో మళ్ళీ ఒక తెలియని భయం మొదలయ్యింది. కానీ బయటకు మాత్రం నిశ్శబ్దంగా తల ఊపింది. ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది కదా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుందాం అని కళ్యాణి భర్త మాధవ్ అన్నాడు. అందుకు కళ్యాణి సరే అని ఒప్పుకొని మాధవ్తో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని పరీక్షలు చేయించుకొని చికిత్స ప్రారంభించారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ కళ్యాణి తల్లిగా మారలేకపోయింది. పిల్లలు పుట్టడం లేదనే బాధ ఆమె మనసును నెమ్మదిగా తినేస్తూ ఉండేది. ఎంత పెద్ద ఆనందం వచ్చినా అది కూడా ఆమెకు వెలితిలా అనిపించేది. ఒకరోజు మాధవ్ తల్లి ఇలా చెప్పింది, మన ఇంట్లో కూడా పిల్లలతో కిలకిలలాడాలని నాకు కోరికగా ఉండదా మాధవ్, ఇంకో పెళ్లి చేసుకుంటే తప్ప అని. ఆ మాటలు విన్న కళ్యాణి ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది. పిల్లలు లేకపోతే సమాజం ఒక మగవాడిని వేరే విధంగా చూస్తుంది, అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వదు అని ఆమె మనసులో ఆలోచించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మగవాడైనా ఇంకో పెళ్లికి ఒప్పుకుంటాడు అని భావించింది. అంతేకాదు, తల్లి ఒత్తిడి కూడా ఉంది కాబట్టి మాధవ్ కూడా త్వరలో ఒప్పుకుంటాడేమో అని భయపడింది కళ్యాణి. కానీ మాధవ్ మాత్రం మరో పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. కొంతకాలం అతని తల్లి బలవంతం చేస్తూనే ఉండగా మాధవ్ ఆమె మాట వినకుండా ఇంటిని వదిలి వేరే ఇల్లు అద్దెకు తీసుకొని కళ్యాణితో కలిసి వేరు కాపురం పెట్టాడు. ఆ సమయంలో కళ్యాణి ఈ విషయాలన్నీ తన అమ్మతో పంచుకుంటూ ఉండేది. అమ్మ, ఇన్ని సంవత్సరాలైనా మాధవ్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా, పిల్లలు లేకపోయినా నన్ను వదల్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా నన్ను తీసుకొని వేరే కాపురం పెట్టాడు, ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పేది. అప్పుడు సుజాత నవ్వుతూ, పోనీలే, మంచిగా జరిగింది, నువ్వు నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొని మంచి భర్తను ఎంచుకున్నావు, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే అని చెప్పింది. ఆ మాటలు విన్న కళ్యాణి నవ్వుతూ ఉండేది. వారి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అనుకునేవారు. మాధవ్కు కళ్యాణిపై ఉన్న ప్రేమ, ఆమెను చూసుకునే విధానం చూసి కళ్యాణి తనను ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతురాలిగా భావించింది. మాధవ్ లాంటి భర్త దొరకడం నా అదృష్టం అని ఆమె అనుకునేది. కానీ ఎవరి దిష్టి తగిలిందో ఏమో, ఒకరోజు అన్నీ మారిపోయాయి. కళ్యాణి భర్త మాధవ్, నువ్వు పిల్లని కనలేకపోతున్నావు, అందుకే నేను నీకు విడాకులు ఇస్తాను అని చెప్పి ఆమెను ఇంటి నుంచి పంపించేశాడు. ఆ క్షణంలో ఆమె గత జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగింది. గతం గురించి ఆలోచించగానే తల పేలిపోతుందేమో అనిపించింది కళ్యాణికి. వెంటనే ముఖం కడుక్కొని వచ్చి సోఫాలో నిశ్శబ్దంగా కూర్చుంది.
నేను ఇప్పుడు పాత కళ్యాణిని కాదు. ఇంతకుముందు చిన్న చిన్న విషయాలకే భయపడేదాన్ని. కానీ ఇప్పుడు జీవితమే నన్ను గట్టిగా మార్చేసింది అని అనుకుంది కళ్యాణి. విడాకులు అనే పెద్ద బాధను మోస్తున్న సమయంలో మిగతా సమస్యలన్నీ ఆమెకు చిన్నవిగా అనిపించాయి. అలా నిర్లక్ష్యంగా కూర్చొని ఉండగా ఆ ఇంటి పని మనిషి ఆమె ఒంటరిగా ఉండటం చూసి దగ్గరకు వచ్చి మళ్ళీ అదే మాటలు చెప్పింది. కానీ ఈసారి చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడున్న మీ అమ్మ నిజంగా మీ అమ్మ కాదు. ఆమె మీ సవతి తల్లి. అందుకే మీతో ఇలా ప్రవర్తించింది. మీకు పిల్లలు పుట్టకుండా చేసింది. మీ భర్త మీకు విడాకులు ఇవ్వడానికి కూడా కారణం అదే అని చెప్పింది. ఆ మాటలు విన్నా కళ్యాణి షాక్ అయ్యింది. తను ఏదో అడగాలనుకుంటున్నప్పుడే సుజాత వచ్చి పని మనిషిని చూసి ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి, ముందా పని చూడు అని చెప్పింది. ఆ క్షణంలో కళ్యాణి మనసులో ఒకటే సందేహం తిరుగుతూ ఉంది. ఇందులో నిజమేది అబద్ధమేది అని. పని మనిషి చెప్పిన మాటలు కళ్యాణి చెవుల్లో మళ్ళీ మళ్ళీ మారుమోగుతూనే ఉన్నాయి. ఆమె మనసు ప్రశ్నలతో నిండిపోయింది. ఇదేంటి, ప్రతిసారి ఈమె అమ్మని ఎందుకు తప్పుపడుతుంది? నిజంగానే ఏదైనా నిజం దాచిపెట్టిందా? కానీ ఇది ఎలా సాధ్యం? ఒక అమ్మ తన కూతురి జీవితాన్ని ఇలా ఎందుకు చెడగొడుతుంది అని కళ్యాణి లోపల ఆలోచిస్తూ అయోమయంలో పడిపోయింది. అమ్మ నా సంతోషం చూసి ఎందుకు అసూయపడుతుంది? లేక నేను అనుమానపడుతున్నది తప్ప అని తనని తానే ప్రశ్నించుకుంది. కానీ ఒక్క ఆలోచన మరో సందేహాన్ని తెచ్చింది. ఒకవేళ అమ్మ ఇలా ఏం చేయకపోతే పని మనిషిని నా గదిలోకి ఎందుకు రానివ్వడం లేదు? తప్పకుండా ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకోవాలని కళ్యాణి నిర్ణయించుకుంది. కానీ కాలం ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండదు కదా. మరుసటి రోజు ఉదయం కళ్యాణి తన గదిలో నుంచి బయటకు రాగానే హాల్లో సోఫాపై కూర్చొని ఉన్న సుజాతను చూసింది. ఆమె ఊపిరి కూడా బాగా పీల్చుకోలేక ఇబ్బంది పడుతుంది. అది చూసిన వెంటనే కళ్యాణి షాక్ అయింది. వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి అమ్మ ఏమైంది అని టెన్షన్గా అడిగింది కళ్యాణి. సుజాత మెల్లిగా నవ్వుతూ ఏం లేదు కళ్యాణి, నా ఆరోగ్యం బాగానే ఉంది, కానీ నా మనసులో చాలా బరువైన విషయాలున్నాయి అని నెమ్మదిగా అంది. ఆ మాట విన్న కళ్యాణి గుండెల్లో మరో భయం మొదలయ్యింది. అమ్మా, నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు భయంగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంది కళ్యాణి. సుజాత కొంచెం కష్టంగా శ్వాస తీసుకుంటూ కళ్యాణి, నాకేదో చెడు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నేను ఈ విషయంలో ఒక తప్పు చేశాను, నన్ను క్షమిస్తావు కదూ? నేను నీకు ఒక విషయం చెప్పాలి అని సుజాత అనబోతుండగా ఒక్కసారిగా ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మా అని కళ్యాణి గట్టిగా అరిచింది. ఆమె చేతులు వణికిపోయాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళింది కళ్యాణి. డాక్టర్లు చెక్ చేసి హార్ట్ అటాక్ వచ్చింది, పరిస్థితి సీరియస్గా ఉంది, వెంటనే జాగ్రత్తగా ట్రీట్మెంట్ ప్రారంభించాలని చెప్పారు. ఆ మాట విన్న కళ్యాణి కుప్పకూలిపోయింది. డాక్టర్, దయచేసి అమ్మని కాపాడండి అని వేడుకుంది. మా ప్రయత్నం మేము చేస్తాము అని డాక్టర్ లోపలికి వెళ్ళిపోయాడు. హాస్పిటల్ కారిడార్లో ఒంటరిగా నిలబడి ఉంది కళ్యాణి. ఆమె మనసు మళ్ళీ ఆలోచనలతో మునిగిపోయింది. అమ్మ చెప్పబోయిన విషయం ఏమిటి? నిజంగా ఏదైనా రహస్యం ఉందా అని అనుమానాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆమెకు ఒకటే లక్ష్యం మిగిలింది. ఏం జరిగినా ఈ నిజం తెలుసుకోవాలి అని ఆమె మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. కాసేపటికి డాక్టర్ వచ్చి ఆమెకు స్టెంట్ వేయాలి, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పగానే కళ్యాణి గుండె ఒక్కసారిగా బరువెక్కింది. వెంటనే తేరుకొని తొందరగా ఆపరేషన్ చేయండి, నేను అడ్మిషన్ ఫీజు ఇప్పుడే కడతాను, మిగతా డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళ నాన్నను అక్కడే హాస్పిటల్లో ఉంచి అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది కళ్యాణి. ఇంటికి వెళ్ళేంత వరకు ఆమె మనసు ఒకటే ఆలోచిస్తుంది. అమ్మకి ఏం కాకూడదు, ఏమైనా ఆమెను కాపాడాలి అని. ఇంటికి చేరగానే నేరుగా అమ్మ గదిలోకి వెళ్ళి అల్మారాను తెరిచి డబ్బులు తీసుకుంటుంది కళ్యాణి. ఆ సమయంలో ఆమె కళ్ళు ఒక పాత డైరీపై పడ్డాయి. క్షణం పాటు ఆమె చేతులు ఆగిపోయాయి. ఇది అదే డైరీ, అమ్మ ఎప్పుడు దాచుకునే డైరీ అని గుర్తొచ్చింది. అమ్మ ఎప్పుడైనా దాంట్లో రాస్తున్నప్పుడు కళ్యాణి దగ్గరికి వస్తే దాన్ని దాచేసేది. ఎందుకమ్మా ఇంత జాగ్రత్తగా దాచేది? ఇందులో ఏముంది అని కళ్యాణి మనసులో ప్రశ్నలు మెల్లగా తలెత్తాయి. ఆ పరిస్థితుల్లో కూడా ఆమెను డైరీ ఆకర్షించింది. ఇప్పుడు తెలిసినా తప్పు కాదు, ఇదే సరైన నిర్ణయం అని అనుకొని వణికే చేతులతో దాన్ని తెరిచి చదవడం ప్రారంభించింది కళ్యాణి. మొదట కొన్ని పేజీలు చదివిన వెంటనే ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది. ఇది నిజమా అని కళ్ళు పెద్దవిగా చేసింది కళ్యాణి. ఆ పేజీల్లో రాసిన మాటలు ఆమె జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేస్తున్నాయి. నా జీవితమే నాశనం అవ్వడానికి కారణం ఇక్కడే రాస్తుందా అని ఆలోచించగానే
ఆమె కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. కానీ వెంటనే మరో సందేహం వచ్చి తగిలింది. అమ్మ నాన్న ఇద్దరు ఒకరినొకరు ఎంత ప్రేమించుకున్నారు. మరి ఇందులో ఇలా ఎందుకు రాసింది? ఇందులో ఏదో తేడా ఉంది, ఏదో నిజముంది అని ఆమె గట్టిగా అనుకుంది. ఏం జరిగినా నేను ఈ నిజం మొత్తం తెలుసుకుంటాను అని నిర్ణయించుకొని డైరీని పూర్తిగా చదవడం ప్రారంభించింది కళ్యాణి. ఒక్కో పేజీ తిప్పుతున్న కొద్దీ ఆమె గుండెల్లో బాధ మరింత పెరిగింది. కళ్ళల్లో కన్నీళ్లు నిండాయి, కానీ ఆగలేదు. ఆ డైరీలో సుజాత ఇలా రాసింది. నా పెళ్ళి నా ఇష్టంతో జరగలేదు, పరిస్థితుల బలవంతం వల్ల జరిగింది. మేము 6 అక్కా చెల్లెళ్ళం, చాలా పేదవాళ్ళం. మా ఇంట్లో చదువు అనేది కలలా ఉండేది. 2 పూటల భోజనం కూడా కష్టంగా దొరికేది. అందుకే మా వాళ్ళు ఇష్టం లేకపోయినా నన్ను వయసులో చాలా పెద్దవాడైన శేఖర్తో పెళ్లి చేశారు. అది చదివిన కళ్యాణి గుండె నొప్పితో మెలికలు తిరిగింది. డైరీలో మరింత ముందుకు వెళ్ళి చదివింది. శేఖర్కు అప్పటికే భార్య చనిపోయింది. అతనికి 2 సంవత్సరాల చిన్న కూతురుంది. మా పెళ్లి జరిగిన మొదటి రాత్రే అతను ఆ చిన్న పాపను నా ఒడిలో పడుకోబెట్టాడు. పాప చాలా చిన్నది. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. నేను నిన్ను పెళ్లి చేసుకున్నది కూడా ఆమె కోసం మాత్రమే అని ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఆ క్షణంలో నా కలలన్నీ ఆవిరైపోయినట్టుగా అనిపించింది. నా భర్త ప్రేమను పొందలేకపోవడానికి కారణం కళ్యాణి అని అనిపించేది. అందుకే మొదట నేను తనను ద్వేషించేదాన్ని. కానీ కొన్ని రోజులకి శేఖర్లో మార్పు కనిపించింది. నాతో ప్రేమగా మాట్లాడేవాడు, నన్ను జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒకరోజు శేఖర్ నాతో ఇలా అన్నాడు. సుజాత, నిన్ను సంతోషంగా చూడ్డానికి కళ్యాణిని నీ దగ్గరే ఉంచాను. నువ్వు ఆమెతో ఉన్నప్పుడు సంతోషంగా నవ్వుతావు అని చెప్పాడు. ఆ మాటలతోనే ఆయన నా మనసు గెలిచాడు. ఆ రోజు నుంచి కళ్యాణిని నా సొంత కూతురిలా చూసుకున్నాను. నా ప్రేమ అంతా ఆమె మీదే చూపించాను. రోజులు ఇలా గడుస్తూ పోయాయి. కళ్యాణి పెరిగి పెద్దదయ్యింది. తన పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. ఒకరోజు శేఖర్ స్నేహితుడు మా ఇంటికి వచ్చాడు. ఆయన చెప్పిన ఒక నిజం నా లోపల రాక్షసత్వాన్ని మేల్కొల్పింది. శేఖర్ కళ్యాణి మీద చాలా ప్రేమతో ఉన్నాడు. అందుకే మీకు పిల్లలు పుట్టకూడదని నీకు తెలియకుండా నువ్వు తినే అన్నంలో టాబ్లెట్స్ కలిపేవాడు అని చెప్పాడు తను. ఆ మాట విన్నాక నా మనసు నమ్మలేకపోయింది. కానీ నా అనుమానం మాత్రం మాయం కాలేదు. శేఖర్ ఇంటికి వచ్చిన వెంటనే నేను అతన్ని నిలదీశాను. ఇది నిజమా? నాకెందుకు ఇలా చేశావని అడిగాను. అతను ప్రశాంతంగా, అవును, ఇది నిజమే. మనకి ఇంకో పిల్ల పుడితే కళ్యాణిని మనం సరిగ్గా చూసుకోలేమని నేనే ఇలా చేశానని చెప్పాడు. ఆ రోజు నా జీవితమే కూలిపోయింది. కళ్యాణి వల్లనే నేను తల్లిగా మారలేకపోయాను అనే బాధ నన్ను లోపల దహించి వేసేది. అయినా కూడా నేను బయటకేం చూపించలేదు. ఈరోజు నా కూతురు కళ్యాణి ఈ స్థాయిలో నిలబడింది అంటే నాకు గర్వంగా ఉంది. ఒకరోజు నేను శేఖర్ని వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ వెంటనే నా మనసు మారిపోయింది. తను ఏ కూతురు కోసం అయితే నా జీవితాన్ని నాశనం చేశాడో అదే కూతురు జీవితాన్ని నేనే నాశనం చేస్తాను అని నిర్ణయించుకున్నాను. మా బంధువులలో తాగుబోతూ తిరిగిపోతూ అయినా ఒక అబ్బాయిని చూసి కళ్యాణితో పెళ్లి చేయాలని అనుకున్నాను. కానీ కళ్యాణి మరో అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అందుకే నేను కోపంతో ఆమెను ఒక చెంపదెబ్బ కొట్టి నువ్వు మేము చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని చెప్పాను. కానీ కళ్యాణి పట్టుదల వల్ల తను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు. చాలా అన్యోన్యంగా ఉన్నారు. అది చూసి నా కోపం ఇంకా పెరిగింది. పెళ్లి తర్వాత ఆమె అత్తవారింట్లో చాలా సంతోషంగా ఉందని తెలిసి నా అసూయ మరింత పెరిగింది. అప్పుడు నాకు ఒక దారుణమైన ఆలోచన వచ్చింది. కళ్యాణి ఇంట్లో పనిచేసే పని మనిషిని నా ఇంటికి పిలిపించి ఎక్కువ డబ్బు ఆశ చూపించి శేఖర్ నాకు ఇచ్చిన అదే టాబ్లెట్స్ను కళ్యాణి తినే అన్నంలో కలపమని చెప్పాను. నేనెలా పిల్ల లేకుండా బాధపడ్డానో కళ్యాణి కూడా అదే బాధ అనుభవించాలని అనుకున్నాను. అలా చేసినా కూడా ఆమె భర్త ఆమెను విడిచిపెట్టలేదు. అతను ఆమెను మరింత ప్రేమగా చూసుకుంటున్నాడని తెలిసి నా ద్వేషం ఇంకా పెరిగింది. ఒకరోజు నేను అతన్ని ఇంటికి పిలిచాను. కళ్యాణి గురించి ఒక అబద్ధపు రిపోర్టు తయారు చేసి అతని ముందు పెట్టాను. కళ్యాణి పెళ్లికి ముందు చాలాసార్లు అబార్షన్ చేయించుకుంది. తన అందం తగ్గిపోతుందనే భయంతో పిల్లలు వద్దనుకుంది. ఇంకా చాలామందితో సంబంధాలు పెట్టుకుంది అని నేను చెప్పాను. అతను ఆశ్చర్యంతో నన్ను చూస్తూ నిలబడ్డాడు. తను మీ కూతురే కదా, మరి ఈ మాట నాకెందుకు చెప్తున్నారని అడిగాడు. నేను తన తల్లినై ఉండొచ్చు, కానీ తను చేసే దారుణాలను ఇక నేను భరించలేను. మిమ్మల్ని మోసం చేయలేను. ఎందుకంటే తను మగవాళ్ళని కలవడం, వాళ్ళతో తిరగడం నాకు నచ్చలేదు. మీకు చెప్పకూడదని అనుకున్నాను. కానీ
ఎందుకు చెప్తున్నాను అంటే మీరేమైనా తనకి బుద్ధి చెప్తే తను మారుతుంది అనే ఉద్దేశంతో ఎంతో కష్టమైన మీకు చెప్తున్నాను అని చెప్పాను. ఇక తర్వాత నేను అనుకున్నట్టుగా నా ప్లాన్ విజయవంతమైంది. మాధవ్ కళ్యాణ్కి విడాకులు ఇచ్చేశాడు. నా ప్రతీకారం తీరింది. అయినా కూడా నాకు మనశ్శాంతి దక్కలేదు. నా తల్లి ప్రేమ తల్లడిల్లిపోయింది. తను నా సొంత కూతురు కాకపోయినా తనను నా కూతురులాగే పెంచాను. కళ్యాణిని చూసినప్పుడల్లా నా మనసు బరువెక్కిపోతుంది. నేను చేసిన పాపమే నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. నా భర్త చేసిన తప్పుకు ఆయన కూతురికి నేను శిక్ష విధించాను. ఇది ఎంతవరకు సమంజసం? నాకు చచ్చిపోవాలనుంది. కళ్యాణిని కూడా క్షమించమని అడగలేను అని రాసుంది. ఇక తర్వాత చూస్తే డైరీ ఖాళీ ఉంది. ఆ డైరీ మూసేసిన కళ్యాణి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నాకు తెలియకుండా నా జీవితంలో నా వెనకాల చాలా జరిగాయా అంటూ ఏడుస్తూ ఉంది కళ్యాణి. తనకి వెంటనే వాళ్ళ అమ్మ గుర్తొచ్చి వెంటనే హాస్పిటల్కి పరిగెత్తింది. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ చనిపోయినట్లుగా చెప్పారు డాక్టర్స్. కళ్యాణి తన మనసులో, నేను నా మనసులోనే మా అమ్మను క్షమించేశాను. ఎందుకంటే అసలు చెప్పాలంటే ఆమె తప్పు కూడా ఏం లేదు. తప్పంతా నాన్నది. అమ్మని ఇంత దారుణమైన మోసం చేశారు. అందుకే ఆయన చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడు తన జీవితాన్ని మంచంపై చివరి క్షణాలు గడుపుతున్నారు. ఆయన ఎక్కువ రోజులు బతకరు అని అనుకుంది కళ్యాణి. ఇక కళ్యాణి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉండగా సడన్గా ఆమె భుజంపై చెయ్యి పడింది. ఎవరు ఆమె వెనక్కి తిరిగి చూడగా అక్కడ మాధవ్ కనిపించాడు. అతన్ని చూడగానే ఒక్కసారిగా అతన్ని హత్తుకొని ఏడ్చేసింది కళ్యాణి. ఊరుకో, మీ అమ్మ తను చేసిన తప్పుకి శిక్ష అనుభవించింది అని చెప్పాడు మాధవ్. మా అమ్మ చేసిన తప్పేంటో మీకు తెలుసా అంది కళ్యాణి. తెలుసు. ఆ నిజం నీకు కూడా తెలియాలనే విడాకుల నాటకంతో నిన్ను మీ ఇంటికి పంపించాను. మన ఇంట్లో పనిచేసే పని మనిషి ఒకరోజు అన్నంలో ఏదో కలుపుతుండగా నేను చూసి నిలదీస్తే నిజం చెప్పింది. అప్పుడే ఆ ఇంటి నుండి దూరంగా వచ్చేసి వేరు కాపురం పెట్టాను. అప్పుడే నీకు చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నమ్ముతావో లేదో అని నీ అంతటా నువ్వే తెలుసుకోవాలని అనుకున్నాను. అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు. పిల్లలు లేకున్నా ఇన్నేళ్ళు నిన్ను ప్రేమగా చూసుకున్నాను కదా. ఇప్పటికిప్పుడు పిల్లలు లేరని నిన్ను దూరం చేసుకుంటానని ఎలా అనుకున్నావు అని కళ్యాణిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు మాధవ్. తర్వాత సుజాత అంత్యక్రియలు పూర్తయినాక తండ్రిని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయింది కళ్యాణి. తండ్రి మీద కోపం ఉన్నా కూడా ఆయన తన కోసమే అలా చేశారని అర్థం చేసుకుంది. ఆ తర్వాత కళ్యాణి మాధవ్ ఒక అబ్బాయిని దత్తత తీసుకొని ప్రేమగా చూసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.